అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడు ప్రభు కృపలో మనమంతా ఆయన పోలికలో ఉన్నాము, ఆయన తలంపుతో ఉన్నాము, ఆయన జ్ఞాపకంలో ఉన్నాము కనుక మనం బాగుంటాము. పిల్లరా, ఆయన మర్చిపోతే మనం ఏమైపోతాం? కనుక మనము ఆయన్ని మరవకూడదు. నీవెట్లు తలంతువో అట్లే ఆయన నిన్ను తలంచేవారై ఉన్నారు. నీవే కొలతతో కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. గొప్ప వాగ్దానాలు చేసే మహాపరిశుద్ధుడు మనకు హబక్కుకు గ్రంథమును మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 18వ వచనమందు, నేను యెహోవాయందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను అని సర్వోన్నతుడైనటువంటి దేవుడు హబక్కుకు ప్రవక్త గారి ద్వారా చక్కని దేవోక్తిని మనకు అందిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆశ్చర్యకరుడు దేవుడు, ఆలోచనకర్త, మన ఊహకు అందని అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో చేసేవారుగా ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ నేను అని సంబోధించారు. ఇక్కడ ప్రభు కృపను బట్టి యెహోవా యందు ఆనందించెదను. ప్రియులారా, దేవుని పోలికలో ఉన్నటువంటి మనము దేవుని యందు ఆనందించే వారముగా ఉండాలి. అంటే భక్తిని బట్టి ఆనందిస్తూ, దైవ కార్యాలను బట్టి ఆనందిస్తూ, దైవ చిత్తాన్ని నెరవేర్చి ఆనందిస్తూ మనము మన జీవితాన్ని సాగించే వారముగా ఉండాలి. నా రక్షణకర్త అయినటువంటి నా దేవుని యందు నేను సంతోషిస్తున్నానని ఆయన సెలవిస్తున్నారు. ఎందుకంటే ఆయన రక్షణకర్త, మానవులను రక్షించటానికి వచ్చినటువంటి కర్త కనుక ఆయన యందు మనము సంతోషించవలసిన వారమై ఉన్నాము. ప్రియమైన స్నేహితులారా, ఎవరూ చేయలేని యజ్ఞం చేశారు ఆయన. ఎవరూ చూపలేని శాంతి లక్షణాన్ని చూపించారు. ఇక్కడ ఆ లక్షణాలన్నీ కూడా కలువరి కొండపై యజ్ఞ పశువు వలె సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారిలో కనబడుతున్నాయి. ఆయనలో కనబడుతున్న శాంతి లక్షణాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే అది మన నోటి మాటలతో మనము వర్ణింప జాలనంత గొప్ప లక్షణము. ప్రియమైన స్నేహితులారా, ఈ శాంతి లక్షణము నరులుగా జన్మించినటువంటి ఏ ఒక్కరిలోనూ మనం చూడలేము, ఆయన యందు తప్ప. ప్రియమైన స్నేహితులారా, ఈ శాంతి లక్షణాన్ని బట్టి ఆయన మానవులను విడిపించారు, క్షమించారు, మానవుల యొక్క పాపములన్నింటినీ భరించారు. ఇక ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏ శిక్షా విధి లేకుండా చేశారు. అందుకే మనకు పండుగ, అందుకే మనకు ఆనందం. ఆయన భరించారు, జయించారు. మనం భరించలేము, మనం జయించలేము, మనం నశించిపోతాం. మనం నశించిపోకూడదని మన శిక్షను తనపై వేసుకున్నారు, మన పాపాలను తనపై వేసుకున్నారు, మన శాపాలను తనపై వేసుకున్నారు. తాను భరించి యజ్ఞ పశువు అయ్యారు. ప్రియులారా, యజ్ఞ పశువుగా మరణమై మరలా పునరుద్ధాన శక్తితో తిరిగి లేచి మరణమా నీ ముల్లెక్కడని మరణ పుల్లును విరిచివేసిన మహానుభావుడు. ప్రియ స్నేహితులారా, సృష్టిలోనే ఇంతటి మహాయజ్ఞం చేసిన వారు ఎవరు లేరు, ఆయన ఒక్కరు తప్ప. ప్రియ స్నేహితులారా, ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు మనము అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని తెలుపవలసిన వారమైనాము. ప్రియ స్నేహితులారా, మానవులకు విరోధి అయినటువంటి వాడు అపవాది. ఈ అపవాది తన అనుచరులతో ఆయనను ద్వేషిస్తూ ఉంటాడు. ప్రియులారా, మన మనస్సులను గాయపరుస్తూ ఉంటాడు. వాడిని, వాడి క్రియలను లక్ష్యపెట్టక ఆ సర్వాంతర్యామి అయినటువంటి మహాపరిశుద్ధిని యందు మనము విశ్వాసముంచి మనసారా గణపరుచుకుంటూ ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణను, శాంతిని, సమాధానాన్ని మనస్సులో తలపోసుకుంటూ ఆనాటి దేవదూత మరియమ్మతో మాట్లాడినప్పుడు అవన్నీ ఆమె తలపోసుకున్నట్లు మనమును ఈ వాగ్దానాలను, ప్రభు కార్యాలను తలపోసుకుంటూ ఆయన చరిత్రను మనం ధ్యానం చేసినట్లయితే ఈ లోక చరిత్రలోనే నీతిమంతులుగాను, భక్తులుగాను, శ్రేష్టమైన వారుగాను ప్రభునందు విశ్వాసముంచి మనము మహిమ మేఘంలో ప్రవేశించగలము. అట్టి ఘనమైనటువంటి కృప ఆయన ఒక్కరే మనకు ప్రసాదించవలసిన వారై ఉన్నారు.
కనుక అట్టి పరిశుద్ధత మనము ఆయనందు నిరీక్షణ ఉంచి పొందుకోవలసిన వారమైనాము. మరి అందుకుందామా? అట్టి మహాపరిశుద్ధుని కృప శాశ్వత కాలం మనకు తోడై నడిపించునుగాక. ప్రియులారా, ఆయనకు చిన్న ప్రార్థన చేసినా పెద్ద సహాయమే ఇస్తారు. కనుక చిన్నగా మనవి చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తివంతుడా, ఆదిశంభూతుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, నుతులు, వినుతులు, ప్రణుతులు, సంస్తుతులు చెల్లిస్తున్నాము. మహిమా స్వరూపువైన నీవు నీ మహిమ కలిగినటువంటి ముఖకాంతి చేత మమ్ములను మా ప్రభువా ఆశీర్వదిస్తూ తేజరిల్లింపచేస్తూ నీ లక్షణాలన్నిటినీ మాకు అభ్యసింపచేస్తూ అలాగును అభ్యసింప చేయబడినటువంటి లక్షణాలతో మేము ప్రకాశిస్తూ ఈ లోకమందు ప్రభువా సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలాగును తమ కాంతిని ఈ భూమి మీదికి పంపిస్తూ ఉన్నాయో, ఎలాగూ ప్రకాశిస్తూ ఉన్నాయో, అలాగునే ప్రభువా నీ యందు విశ్వాసం ఉంచినటువంటి మేము అనగా భూలోకమందున్న భక్తులు నీ ఆశీర్వాదాలతో ప్రకాశిస్తూ ఆరోగ్యమందును ఆయుష్కాలమందును ప్రభువా నిరంతరము వర్ధిల్లేటటువంటి కృప మీరు దయచేయవలసిన వారై మీ సహాయము మేము కోరుకుంటున్నాము. ప్రభువా, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే కదా అని రాజైన దావీదు గారు అంటున్నారు. గనుక అట్టి సహాయము మాకు దయచేసి మహిమను పొందుమని, లోకమందున్నటువంటి నీ బిడ్డలందరికీ తోడ్పడమని, కనికరం చూపమని, మేలు చేయమని, సంతోషభరితులను గావింప చేయమని, సమస్త దుర్నీతి నుండి రక్షించుమని యేసు వారి పేరట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.